హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ మై చాయిస్. నేను మీ సమత. ఈవినింగ్ కాగానే స్కూల్ నుంచి పిల్లలు రాగానే ఏదైనా స్నాక్ ఉందా మమ్మీ అని అంటారు. సో మీ ఇంట్లో అలాగే అంటారా? సో దానికోసమని ఈరోజు ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. నార్త్ ఇండియాలో ఇది చాలా ఫేమస్. వీటిని మూంగ్ దాల్ మట్రీ అంటారు. సో ఇది పెసరపప్పుతో చేసుకుంటారనమాట. వీటిని 2-3 రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుంది స్టోర్ చేసి పెట్టుకుంటే. సో దీనికోసం నేను ఈ విధంగా హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకుంటున్నానండి. వీటిని ఈ విధంగా ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ వేసుకొని 2-3 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో ఈ విధంగా నానిపోయిన పప్పు ఉంది కదా, మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. సో చూస్తున్నారు కదండి, పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు ఎంత స్మూత్గా చేసుకుంటే మూంగ్ దాల్ మట్రీ అంత బాగా క్రిస్పీగా వస్తాయి. సో నెక్స్ట్ ఈ పేస్ట్ని మరొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నానండి. సో కలోంజీ అంటారు కదా, ఒకవేళ మీ దగ్గర అది ఉంటే అది వేసుకోండి, లేదంటే ఈ విధంగా నువ్వులు వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వామ వేసుకోవాలి. వామ వేసుకునేటప్పుడు ఒకసారి ఈ విధంగా చేత్తో మ్యాష్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ మేతిచూర్ అంటారు కదా, అది వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి కారం పొడి వేసుకుంటున్నానండి. మీరు కారం ఎక్కువగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం కారం పొడి ఎక్కువగా వేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. దీంట్లోకి మరొక టేస్ట్ కమ్మదనం రావాలంటే ఇంగువ వేసుకోవాలండి. సో నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ 1/4 కప్పు ఉప్మా రవ్వ అంటారు కదా, సో ఆ సూజీని వేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి 1 స్పూన్ మంచి నెయ్యి వేసుకోవాలి, లేదంటే ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు. సో ఇవన్నీ కూడా ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. సో దీంట్లో నెయ్యి లేదా నూనె వేసుకోవడం వల్ల పొరలుగా క్రిస్పీగా వస్తుంది మూంగ్ దాల్ మట్రీ. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ దీంట్లోకి మైదా పిండి లేదంటే గోధుమ పిండి ఏదైనా పర్వాలేదు 1 కప్ వేసుకుంటున్నాను. సో అక్కడ మనం 1/2 కప్పు మూంగ్ దాల్ తీసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇక్కడ 1 కప్ గోధుమ పిండి వేసుకుంటున్నానండి. సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి. దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందాక పప్పుని పేస్ట్ లాగా రుబ్బుకున్నాం కదా, సో దాంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, ఆ వాటరే సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా వాటర్ అనిపిస్తే జస్ట్ 1-2 స్పూన్స్ అట్లా వాటర్ వేసుకొని ఈ విధంగా ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిపైన మూత పెట్టేసుకొని మినిమం ఒక 1/2 అవర్ నానడానికి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇలా ఒక బౌల్లోకి 1 స్పూన్ గోధుమ పిండి 1 స్పూన్ నెయ్యి వేసుకొని పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటున్నాను. సో ఇది ఏంటంటే మధ్యలో మనకి స్ప్రెడ్ చేసుకోవడానికి అండ్ మాత్రీలు క్రిస్పీగా రావడానికి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా తడిపి పెట్టుకున్న పిండి ముద్దను మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. సో ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా పొరలుగా క్రిస్పీగా వస్తాయి. సో ఇది ఇలా బాగా తడుపుకున్న పిండిలోని కొంచెం ముద్దను తీసుకొని ఇలా కొంచెం పొడిపిండి అద్దుకొని చపాతీలాగా చేసుకోవాలి. సో మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీలా కాకుండా కొంచెం లావుగా చేసుకోవాలన్నమాట. సో ఇలా మధ్యలో మీకు అతుక్కపోతున్నట్టు అనిపిస్తే కనుక పొడిపిండి వేసుకుంటూ ఈ విధంగా పెద్దగా చపాతీ రోలర్తో పెద్దగా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపైకి మనం ఇందాక తయారు చేసుకున్న గోధుమ పిండి నెయ్యి పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. సో దీనివల్ల ఏంటంటే క్రంచిగా అండ్ పొరలుగా వస్తాయి అన్నమాట. సో ఇలా చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి కూడా వేసుకొని ఈ చపాతీలాగా చేసుకున్న పిండిని రోల్ చేసుకోవాలన్నమాట. సో చివరన కొంచెం మీరు ఇలా ముందలకి అంటూ కొంచెం ప్రెషర్ చేస్తూ ప్రెస్ చేస్తూ ముందలకి రోల్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. సో కంప్లీట్గా మొత్తం రోల్ చేసుకొని చేసి పెట్టుకోవాలండి. సో ఇక్కడ మీరు చపాతీ సైజు పెంచుకునే దాన్ని బట్టి అండ్ మీరు ముడుచుకునే దాన్ని బట్టి పొరలు అనేవి డిపెండ్ అయి ఉంటుంది. సో కొంచెం మీరు పెద్ద సైజులో చేసుకొని ఎక్కువగా ముడుచుకునే విధంగా రోల్ చేసుకుంటే మీకు లోపల సర్కిల్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఎక్కువగా పొరలు వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్నమాట. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి
ఒక 1 ఇంచ్ సైజు ఉండే విధంగా చూసుకొని ఇలా నైఫ్ తోటి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఒక పిండి ముద్దను ఈ విధంగా తీసుకొని మన అరిచేతితో ఈ విధంగా కాస్త ప్రెస్ చేసుకొని మళ్ళీ కొంచెం పొడిపిండి అద్దుకొని ఈ విధంగా రోలర్తో ఈ విధంగా అంటే చూస్తున్నారు కదా, ఇలా చేసుకోవాలన్నమాట. సో అంతేనండి. ఈ విధంగా అన్ని పిండి ముద్దలనన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మధ్యలో మీకు రౌండ్గా సర్కిల్స్ లాగా ఫామ్ అవుతాయి. సో మీరు ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి మొత్తం పొరలు పొరలుగా వస్తాయన్నమాట. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్నమాట. నెక్స్ట్ వీటికి డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. సో ఈ ఆయిల్ అనేది మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదండి, అలాగని చల్లగా ఉండద్దు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. సో మనం బాదుషాలు డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో ఆ టైప్లో లైట్గా వేడిగా ఉన్నప్పుడు వీటిని వేసుకుంటే ఇవి మెల్లిగా లోపలి వరకు ఆయిల్ వెళ్ళి స్లోగా డీప్ ఫ్రై అవుతాయి. సో ఈ విధంగా మెల్లిగా డీప్ ఫ్రై అవుతూ పైకి లేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడే లోపలి వరకు పిండి పర్ఫెక్ట్గా కాలుతుంది. సో ఇలా డీప్ ఫ్రై చేసుకొని రెండు వైపులా కూడా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా కాల్చుకోవాలి. సో మీరు ఇవి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేయాలండి, ఎందుకంటే దీంట్లో ఆయిల్ ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ ఆ వేడికి కొంచెం డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఈ విధంగా చూసుకొని వెంటనే తీసేసేయాలి. సో చూస్తున్నారు కదండి, ఇంతేనండి, చాలా సింపుల్ అన్నమాట. సో చాలా బాగుంటాయి స్నాక్స్కి మాత్రము. మీరు ఈ విధంగా చేసుకొని ఒక కంటైనర్లోకి వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ స్నాక్స్కి టీ టైంకి తినడానికి బాగుంటుంది, అండ్ పిల్లలకి పెట్టడానికి బాగుంటుంది, అండ్ మీరు ఎక్కడైనా అవుటింగ్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, సో ఇవి క్రిస్పీగా ఉంటాయి కదా, సో వీటిని ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెరుగు అండ్ చిల్లీ, టమాటో సాస్, గ్రీన్ సాస్ ఇవన్నీ వేసుకొని చాట్ లాగా కూడా రెడీ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. అలా కూడా బాగుంటుంది. సో చూస్తున్నారు కదండి, చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఒకసారి మీరు చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ వస్తాను, మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు నమస్తే, థ్యాంక్ యూ.